ఎదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. బొమ్మనహాల్ మండలంలో ఈరోజు జరగనున్న ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నికల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సమావేశానికి నేను ఆహ్వానితుడిని, నేను పోవచ్చు. నేనే ఇంతవరకు బొమ్మనాల్ మండలానికి పోలే. నిన్న మెట్టు గోవిందరెడ్డి బొమ్మనహాల్ మండల కార్యాలయానికి పోయి పోయిండేది ఎవరంటే కనేకల్లు మండలానికి సంబంధించిన గరుడిచేడు రాజగోపాల్ రెడ్డి, అట్లాగే నాగిరెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు. నేనే పోలేదు కదా, ఎమ్మెల్యేగా ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినే నేను ఇంతవరకు అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతా ఉంటే బొమ్మనాల్ మండలంలో కాలు పెట్టలేదు. నువ్వేదో బీ ఫార్మ్ ఏ ఫార్మ్ ఇలాంటి ఎవరో ఒకరితో పంపించచ్చు. అంతమందిని 40-50 మందిని వేసుకొని పోయి అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? మెట్టుకోవద్రెడ్డి బెదిరిస్తే ఎవరన్నా బెదిరుకుంటారా? అట్లా సాధ్యమవుతుందా? చట్టానికి లోబడి మీరంతా ప్రవర్తించండి. అంతేగాని మాకేదో మేము 40-50 మందిని వేసుకొని పోతే అంతా భయపడతారు. మేమంతా ఇప్పుడు గరుడిచేరు రాజగోపాల్ రెడ్డి పోతాను, లేకపోతే నాగిరెడ్డి పోతానంటే ఊరు రెడ్డి ఇంకో ఊరికి పోలిగాడు, అంతే కదా. కనేకల్లు రెడ్డికి బొమ్మనాల్లో ఏం పనయ్యా? ఏం వీళ్ళంతా పెద్ద పోటుమో వల్ల ఎందుకు వీళ్ళంతా భయోత్పాతం సృష్టిస్తా ఉన్నారు? అంటే మేము ఊరికే ఉండమనే మీకు చేతగానంలాగా కనిపిస్తున్నామా? మేమందరూ ఏం అవసరం, ఏం పని ఉంది మీకు అందరికి? తెలుగుదేశం వాళ్ళు రాకూడదు అంటారంటే ఏమంటే మీదే ఏమన్నా మీకేమన్నా రాసిచ్చినారా ఆఫీసులు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమగాటిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఇలాంటి ప్రభుత్వానికి సహకరించండి. మీ బుద్ధి చెడ్డ బుద్ధి అయితే ఊరికే ఉండండి, మీ ఇళ్లలో మీరు కూర్చోండి. అంతేగాని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర పోయి అధికారులు బెదిరిస్తే మాత్రం ఎవరిని లెక్క పెట్టము, ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నా నేను. రేపొద్దున ఎంపీపీ ఎలక్షన్ ఎన్నికల సందర్భంలో కూడా ఎవడైనా తోక జాడిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. కపర్దార్, ఎవడైనా సరే నేను ముందే హెచ్చరిస్తా ఉన్నా. ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా, మెట్టు గోవిందరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు, ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. కపర్దార్. నియోజకవర్గం బొమ్మనహాల్లో ఎదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.